2004 నుంచి 2014 వరకు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కుల గణన జరిగింది, క్యాస్ట్ సెన్సస్ జరిగింది. రెగ్యులర్గా జరిగేటువంటి సెన్సస్తో పాటు క్యాస్ట్ సెన్సస్ జరిగింది. దాన్ని ఇదివరకు రిలీజ్ చేయలేదు. అలానే రాజ్యాంగంలోని భారతీయ జనతా పార్టీ ససేమిరా అన్నారు ఇన్ని రోజులు. మేము కులగణనకు వ్యతిరేకమన్నారు. కులగణన గురించి మాట్లాడేటువంటి వాళ్ళు అర్బన్ నక్సలైట్స్ అనేటువంటి పదం కూడా వాడినారు. అదేం పెద్ద ఆశ్చర్యం లేదు వాళ్ళ మాటలు మాట్లాడడంతో. ఎందుకంటే ముందు నుంచి భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకం, అణగారిన వర్గాలకు వ్యతిరేకం. కాబట్టి పెద్ద ఆశ్చర్యకరమైంది లేదు. కానీ ఎప్పుడైతే తీవ్రమైనటువంటి ఒత్తిడి కేవలం రాహుల్ గాంధీ గారే కాదు, కాంగ్రెస్ పార్టీనే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీయేతర పార్టీలన్నీ కూడా, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా ఒత్తిడి తీసుకొని రావడంతో ప్రజల ఒత్తిడికి రాహుల్ గాంధీ గారు గట్టిగా పార్లమెంట్లో వారు ఒక మాట చెప్పినారు. పోయిన పార్లమెంట్లో, నేను ఈ పార్లమెంటులోనే క్యాస్ట్ సెన్సస్ చేపిస్తాను అనే మాట చెప్పినారు చాలా కాన్ఫిడెంట్గా. ఆలస్యమైన బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం క్యాస్ట్ సెన్సస్కు ఒప్పుకోవడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన అన్ని విద్యాలయాల్లో కూడా, ప్రైమరీ స్కూల్ నుండి యూనివర్సిటీ వరకు కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రిజర్వేషన్ కేటగిరీలందరికీ కూడా అక్కడ సీట్లు ఇవ్వాలి ఆ దామాషా ప్రకారం అని గత యూపీఏ ప్రభుత్వంలో సవరణ తీసుకురావడం జరిగింది. అది ఇంతవరకు అమలు కాలేదు. అలానే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా, అలానే ఎన్నికల మేనిఫెస్టోలో, ఇటీవల గత ఏడాదిగా లోక్సభలో, పార్లమెంట్, రాజ్యసభలో కూడా కుల గణన వెంటనే చేపట్టాలని, అలానే రాజ్యాంగంలోని 15(5) సవరణ ప్రకారం ప్రైవేట్ విద్యాలయాల్లో రిజర్వ్డ్ కేటగిరీస్ అందరికీ కూడా అడ్మిషన్స్ ఇవ్వాలని, తమిళనాడు తరహా ఈరోజు తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతూ ఉన్నాయి. మిగిలిన దేశమంతా 50% అమలవుతూ ఉంది. ఆ క్యాప్ తీసేయాలి, ఆ క్యాప్ తీసేసి 50% క్యాప్ తీసేయాలి అనేటువంటిది గట్టిగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తానే ఉంది. వెంటనే చేయవలసిందేమి. ఇది విద్యా సంవత్సరం, అడ్మిషన్ ప్రారంభమైంది దేశం మొత్తంగా. దిస్ ద రైట్ టైం. 80-85% సంబంధించినటువంటి బడుగు వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రిజర్వేషన్ కేటగిరీ కలిగినటువంటి మైనారిటీలు, వీళ్ళందరూ ప్రైవేట్ విద్యాలయాల్లో వాళ్లకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి అడ్మిషన్స్ దొరకకుండా పోతా ఉంది. గత 11 ఏళ్లుగా మీరు ఇంప్లిమెంట్ చేయకపోవడంతో నేను డిమాండ్ చేస్తున్నాను,
కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, అన్ని ప్రైవేట్ విద్యాలయాల్లో రాజ్యాంగంలో ఉన్న 15(5) సవరణ ప్రకారం ఈ సంవత్సరం రిజర్వేషన్ కేటగిరీలందరికీ కూడా ప్రైవేట్ విద్యాలయాల్లో అడ్మిషన్స్ జరపాలి. క్యాస్ట్ సెన్సస్ వెనువెంటనే ప్రారంభం కావడానికి మీరు శాస్త్రీయంగా ఈ సెన్సస్ జరగాలి. తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా చేశారు. 54 విషయాలని వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏమి, భూమి ఎంత ఉంది, చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు, రిజర్వేషన్ ఉందా లేదా, ఉద్యోగాలు ఉన్నాయా, అనేకమైనటువంటి విషయాలు, ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సహకారం ఏమైనటువంటివన్నీ కూడా చాలా బాగా వివరణగా ఉంది. దానితో పాటు ఇంకా మేలైనటువంటి రీతిలో ఈ సెన్సస్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను మీరు ఇన్వాల్వ్ చేయాలి, ప్రజా సంఘాన్ని ఇన్వాల్వ్ చేయాలి. ఆ సెన్సస్ కావలసినటువంటి ఏదైతే 140 కోట్ల మందితో వివరాలు సేకరిస్తారో ఆ ప్రశ్నాపత్రం అనేటువంటిది, ఎవాల్యుయేషన్ అనేటువంటిది వివరంగా ఉండడానికి అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అలానే ఉభయ సభలను కూడా పిలిపించి, లోక్సభ రాజ్యసభను పిలిపించి అందులో చర్చ కూడా జరగాలి. ఇది ఒక పెద్ద స్టెప్. ఇది ఎందుకంటే 70 సంవత్సరాలుగా మనం రిజర్వేషన్ అమలు పరుస్తూ వస్తూ ఉన్నాం. రిజర్వేషన్లో ఉన్న వాళ్లకు సంతృప్తిగా లేదు, రిజర్వేషన్ లేని వాళ్ళు కూడా సంతృప్తిగా లేదు. ఇది ఈరోజు మనం చేయవలసింది స్కానింగ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఏ విధమైన మేలైనటువంటి రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని వర్గాలకు మేలు జరగాలి. ఈవెన్ జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు ఈబీసీ అని 10% అమలు అవుతా ఉంది. ఎవరికి అమలు అవుతా ఉంది? నిజమైన పేదవాళ్ళకి అమలు అవుతా ఉంది అక్కడ, లేకపోతే ఎవరికి అమలు అవుతా ఉంది? వాటిని కూడా దీనిలో ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఇన్ పర్టికులరే కాకుండా జనరల్ కేటగిరీ వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది సుమా. అలానే మైనారిటీలో ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అంటే ఈ క్యాస్ట్ సెన్సస్ అనేటువంటిది 140 కోట్ల మందికి కూడా ఉపయోగపడేటువంటి ఒక పెద్ద గొప్ప ప్రక్రియ. దీన్ని నిజాయితీగా, పారదర్శకంగా దీన్ని అమలు పరచాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి టైం లైన్ కూడా పెట్టాలి. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 2011 సెన్సస్ లేక అంతకు ముందు కూడా 10 మాసాల్లో అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీతో 6 మాసాల్లో చేయొచ్చు. దీనికి ఏదో ఒక టైం లైన్ కూడా మీరు ఫిక్స్ చేయాలి. రిజర్వేషన్ విధానంలో మీరు వెనువెంటనే ప్రకటించాలి. 50% క్యాప్ అనేది తొలగిస్తామని. రాజ్యాంగంలో ఎక్కడ 50% ఇవ్వాలనేది ఎక్కడ లేదు సుమా. అదే ఉంటే తమిళనాడులో ఇచ్చేవాళ్ళు కాదు. తమిళనాడులో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు అక్కడ షెడ్యూల్ 9 కింద చేర్చి 69% వరకు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వెనువెంటనే ప్రకటించాలి, 50% సీలింగ్ని తొలగిస్తామని చెప్పేసి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. కారణం ఏమంటే పోయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు
ఉన్న సీట్లు తగ్గిపోయినాయి. కారణం ఏమంటే సుప్రీంకోర్టు మీరు 50% మించి రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటి నిబంధన పెట్టడం ద్వారా ఎందుకు ఇవ్వాలి, మీకు సైంటిఫిక్గా ఏ విధంగా మీరు కన్విన్స్ చేయగలుగుతారు కోర్టుని? మీరేమైనా ఎన్యుమరేషన్ చేసినారా, సెన్సస్ తీసినారా అని అడిగినప్పుడు ప్రభుత్వాల దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మరొక 1 ఇయర్లో మనకు రాబోతా ఉన్నాయి మన రాష్ట్రంలో. ఆ లోపల సెన్సస్ పూర్తి అయితే లోకల్ బాడీస్లో కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్లకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఉన్నన్ని సీట్లు మళ్ళీ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకోసం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి చొరవ తీసుకోండి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా వాళ్ళని కోరుతూ, అలానే విమర్శల కాలం అయిపోయింది అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రిజర్వేషన్లకు వ్యతిరేకంగాను క్యాస్ట్ సెన్సస్కు వ్యతిరేకంగాను బీజేపీ ఇప్పుడు వాళ్ళు కూడా రాహుల్ గాంధీ గారు సెట్ చేసిన అజెండా ప్రకారం తయారైనారు, ప్రకటించినారు. వాళ్ళ క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అందుకోసమే చెప్తున్నా, తెలంగాణలో క్యాస్ట్ సెన్సస్ చేసిన, బీహార్లో చేసిన, కర్ణాటకలో చేసిన, ఇది క్యాస్ట్ సెన్సస్ చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. ఈరోజు ఈ 3 రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చేసినాయి? కేంద్రం మీద ఒత్తిడి పెంచడానికి. అది కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి వివిధమైనటువంటి పద్ధతుల్లో అది కూడా ఒకటి. సో అందుకోసమే ఈరోజు విమర్శలు కాదు, దీన్ని అమలు చేయడానికి పారదర్శకంగా ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ చేసి పారదర్శకంగా చేయండి అని డిమాండ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో అయితే ఊసలేదు ఈ కులగణన మీద. 2028 వరకు కూడా వచ్చే అవకాశం కూడా లేదు. మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు ప్రధానిని ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈ క్యాస్ట్ సెన్సస్ చేయడం అనేటువంటి పొగడ్తలతో ముంచెత్తినారు. సో వాళ్ళ బాధ్యతను కూడా వాళ్ళు భుజాల మీద మోసుకున్నారు. ఈ క్యాస్ట్ సెన్సస్ అనేటువంటి అందులో వాళ్ళు ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి తప్పకుండా ఆ బాధ్యతను వాళ్ళు గుర్తెరిగి వాళ్ళు ఒప్పిస్తారు అని నేను నమ్ముతా ఉన్నాను. ఒక అపవాదు ఉంది, ఈ క్యాస్ట్ సెన్సస్ ద్వారా విభజన జరుగుతుంది అని. వాస్తవాన్ని ఒప్పుకోకుండా పోతే అది పిరికితనం అవుతుంది, లేక ఆత్మద్రోహం అవుతుంది. కులాలు అనేటువంటివి ఈ దేశంలో వాస్తవంగా ఉన్నాయి, మతాలు వాస్తవంగా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ కులాల మధ్య వైరుధ్యం కానీ, కులాల మధ్య అంతరాలు కానీ తొలగాలంటే అందరూ సమానులు కావాలి. కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ జవహర్ లాల్ నెహ్రూ గారు మొదటి సవరణ తీసుకొని వచ్చిన రాజ్యాంగానికి. అంబేద్కర్ గారు రాజ్యాంగం ఆమోదమైన తర్వాత మొదటి సవరణ తెచ్చింది రిజర్వేషన్ అమలు గురించి. అంటే అందరూ సమానులు కావాలి అని. సో ఇది అందరూ సమానులు కావడానికి పోయిన 70 సంవత్సరాలుగా చేసినటువంటి ప్రయత్నం ఈరోజు ఒక ఎక్స్రే తీసి స్కానింగ్ చేసి ఈ వివరాలు వచ్చిన తర్వాత మరింత మేలైనటువంటి రీతిలో ఇవి అమలు పరచడానికి దోహదం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తానా, నంబర్ 1, రాజ్యాంగంలో 15(5) సవరణ ప్రకారం ప్రైవేట్ విద్యాలయాల్లో అడ్మిషన్స్ ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు కావాలి. 50% రిజర్వేషన్ అనే నిబంధనను తొలగించాలి.
సెన్సస్ను, క్యాస్ట్ సెన్సస్ను పకడ్బందీగా జరపడానికి అటు పార్లమెంట్లోనూ అన్ని రాజకీయ పార్టీలతోనూ అన్ని ప్రజా సంఘాలతోనూ చర్చలు జరపాలి. టైం లైన్ 6 మాసాల లోపల చేర్చిరో టెక్నాలజీతో వెంటనే వీటిని అమలు పరచాలి. దీని ద్వారానే అందరూ సమానం అవుతారు. సర్వే జన సుఖినో భవంతు. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ దిస్. ఇట్స్ ఎ రియాలిటీ. 2011లోనే కాంగ్రెస్ పార్టీ క్యాస్ట్ సెన్సస్ చేయడం, దాన్ని ఇంతవరకు వీళ్ళు బహిరంగ పరచకపోవడం అనేటువంటి ప్రజలు గుర్తించినారు. రెండవది, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో తెచ్చిన ప్రెషర్ దేశం మొత్తంగా. మూడవది, మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అంచుకు వచ్చి, యూపీఏ విజయాన్ని అంచుకొచ్చి త్రుటిలో తప్పింది. వాళ్ళకు కూడా ఏదో కన్ను తప్పి లట్టపోయినట్టు వాళ్ళు గెలిచినారు. వాళ్ళకు కూడా బహుశా అర్థమైంది అనుకుంటాను. పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు పోరాడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ అజెండాను పూర్తి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉండడం, ఇవన్నిటి కూడా తల ఒగ్గినారు. విధి లేనటువంటి పరిస్థితుల్లో ఒప్పినారు. హ్యాపీ. మేమేం వాళ్ళని ఇంకో రకంగా లేదు. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు ఇప్పటి నుంచినే కాదు, నేను ఏదైతే జవహర్లాల్ నెహ్రూ 51వ సంవత్సరంలో మొదటి సవరణ తీసుకొని వచ్చినారో రిజర్వేషన్ సంబంధించి, ఆ రోజు ఆనాటి జనసంఘ్, ఈరోజు బీజేపీ, ఆనాటి జనసంఘ్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు వాళ్ళు వ్యతిరేకించినారు. ఆ రోజు ఆనాడు కూడా వాళ్ళు వ్యతిరేకించినారు. ఈరోజు ప్రజల ఒత్తిడి, ఇది ప్రజల విజయంగా నేనైతే భావిస్తా ఉన్నాను నేను. సో ప్రజల ఒత్తిడికి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఈల్డ్ అయినారు అని నేను నమ్ముతాను.